మెట్రో వల్ల పాత బస్సుకి ఎయిర్పోర్ట్కు వెళ్ళి రావడం సులభం అవుతుంది. వచ్చే 4 ఏళ్లలో పాత బస్సు మెట్రో రైలు విస్తరణను పూర్తి చేసి చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్లో అతిపెద్ద మెట్రో జంక్షన్ ఏర్పాటు చేసి సీఎం వెల్లడించారు. పాత బస్సులో రోడ్డు విస్తరణకు 120 కోట్లు ఇస్తామని ఎంపీ అసదుద్దీన్ తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో మాట్లాడి 200 కోట్లు ఏర్పాటు చేస్తానని తర్వాత విడుదల చేశామని జీవోలు కూడా వివరించి తర్వాత చెంచల్గూడ జైలును ఈ ప్రాంతం నుంచి తరలించి ఆ ప్రస్తుత జైలు ఉన్న ప్రదేశంలో కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలను నెలకొల్పుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ విషయంలో చెంచల్గూడను వేరే ప్రాంతానికి తరలించి తర్వాత ముస్లింలకు 4% రిజర్వేషన్ సంస్థ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. దాన్ని ఎవరు చీల్చడానికి లేదు, ఎవరు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, హైదరాబాద్ మూసీ గురించి, చెంచల్గూడ గురించి, తర్వాత ఓల్డ్ సిటీ గురించి, డెవలప్మెంట్ గురించి, తర్వాత ఈ కరెక్ట్గా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దాకా ఇది మెట్రో స్టేషను చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్లో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేసి సిటీని బాగా డెవలప్ చేసి మూసీ నదిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది లండన్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయడానికి, ఎందుకంటే గత ప్రభుత్వం వాగ్దానాలు చేసి వదిలిపెట్టే ఛాయిస్ ఉన్నది కాబట్టి అవినీతి పాలన ఉంది. ఆ అవినీతిని మొత్తం తొక్కేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత అసదుద్దీన్ మొత్తం తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో 200 కోట్లు ఏర్పాటు చేస్తానని, కావాలంటే బ్రిడ్జి కోసం నిధులు కావాలంటే మంజూరు చేసి చెంచల్గూడ జైలును వేరే ప్రాంతానికి తరలించి ఉన్న ప్రదేశంలో కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలు నెలకొల్పుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లకు రాబోయే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. హైదరాబాద్ గల్లీ గల్లీ అభివృద్ధి బాధ్యత తనదే సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. తననే బాధ్యత తీసుకుంటా అని రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అవసరమైతే కేంద్రాన్ని నిధులు అడుగుతాను, పాత బస్సుని ఎంఐఎంతో కలిసి అభివృద్ధి పనిచేస్తానని చెప్తున్నారు. అవసరమైతే కేంద్రాన్ని డబ్బులు అడుగుతాను, బడ్జెట్ ఇక్కడ తీసుకొస్తాను, ఓల్డ్ సిటీను అందరితో కలిసి ఎంఐఎంతో కలిసి రాష్ట్ర ప్రజల్లో ఓల్డ్ సిటీ డెవలప్ చేయడానికి నాదే బాధ్యత అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత 11న మనుగూరుకు సీఎం పోతుండు. అంటే 11 తారీఖు మనుగూరుకు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటూ మనుగూరు 8 అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరు పట్టణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11వ తేదీ రానున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం నాడు తెలిపారు. సీఎం పర్యటనకు పురస్కరించుకొని ముత్యాలమ్మ నగర్లో 2 కొత్త హెల్త్ ప్యాడ్లను ఏర్పాటు చేసేందుకు పరిశీలనకి చేస్తారు. కాబట్టి ఈ విషయంలో హెలికాప్టర్ విషయంలో ఒకటి, మూసీ విషయంలో ఒకటి, గత ప్రభుత్వాలు చేయండి కంప్లీట్గా చేసి ఈ 11వ తేదీన పినపాక గిన ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి మొత్తం ఈ ప్లాన్తో స్కెచ్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, డెవలప్మెంట్ గురించి, మెట్రో గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది.